ఇక డీటెయిల్స్ చూస్తే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సిడబ్ల్యూసీ భేటీలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలపైన సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహంపైన ప్రధానంగా చర్చించనున్నారు. అయితే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో సహజంగానే సిడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందా, లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్లు కేటాయించాల్సి ఉందా అన్న దానిపైన కొంత మేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రి దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు కూడా సిడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. ఢిల్లీకి వెళ్లనున్నందున దానిని వాయిదా వేశారు. लाइट जलाओ लाइट नहीं बेल अच्छा ఇవాళ జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్ కి సంబంధించి దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి సిడబ్ల్యూసీ మెంబర్స్ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీలో భవిష్యత్తు కార్యాచరణ, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వచ్చే సార్వత్రిక ఎన్నికల సందిగ్ధత, దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. అందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల సో ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయింది అనే దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నాము. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు, ఏదైతే ఎంపీ ఎన్నికలు ఇంకా 3 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి సో ఎలా రెడీ అవ్వాలి, ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ అధికారం కోల్పోయిన మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులు, సో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై ఈ సిడబ్ల్యూసీలో సమావేశంలో చర్చించబోతున్నారు. సో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి సంబంధించిన మరో ఇద్దరు నేతలు కూడా హాజరు కాబోతున్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఇద్దరు మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తా ఉంది. చూడాలి మరి 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. సో అదేవిధంగా రీసెంట్ గా పార్లమెంట్ లో విపక్షాల పై ఏదైతే సస్పెండ్ పర్వం కొనసాగిందో 141 మందిని సస్పెండ్ చేశారు. దానికి నిరసిస్తూ 22వ తారీఖు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. సో అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది కాబట్టి సో ఆ నిరసన కార్యక్రమం ఎలా చేపట్టాలి దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో గత 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ రావడం ఇది 2వసారి. సో అదేవిధంగా కేంద్ర ఏదైతే అధిష్టానం నేతలతో కూడా ఆయన ఏదైతే క్యాబినెట్ బర్తులు ఉన్నాయో 6 ఖాళీ ఉన్నాయి, వాటికి సంబంధించిన బర్తులపైన కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. సో చాలా మంది ఆశావాహులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది మంత్రి పదవుల కోసం. చూడాలి మరి ఈ రోజు దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందో. రైట్ అశోక్, థ్యాంక్ యూ.